ఇరాన్ అమెరికాల మధ్య ఇరాన్ అంటే అయతొల్లా అలీ ఖైమన్ ఇరాన్ అధ్యక్షుడిగా, ఇరాన్ సుప్రీం లీడర్గా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈయన పాపులారిటీ మొత్తం తగ్గి పదవే డేంజర్లో ఉన్న పరిస్థితుల్లో ఆయన తగ్గడంలే, అయతొల్లా అలీ ఖైమన్ ఇంకా తగ్గడంలే, బంకర్ నుంచి శాసిస్తున్నాడు. ఇద్దరు తగ్గేదే లేదన్నట్టు ప్రవర్తిస్తున్నారు. అమెరికా తరపున గెరార్డ్ ఆర్ ఫోర్డ్, గుర్తుపెట్టుకోవాలి, గెరార్డ్ ఆర్ వరల్డ్స్ లార్జెస్ట్ న్యూక్లియర్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఈరోజు పర్షియన్ గల్ఫ్ లో ఉంది. దీంతో పాటు యుఎస్ఎస్ అబ్రహం లింకన్ అనే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ వందలాది యుద్ధ విమానాలతో అక్కడ ఉంది. F-35, F-22 రాప్టర్, అదేవిధంగా FE-15 ఏది ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వెపన్ అనమాట అది. తర్వాత F-18 హార్నెట్ అనేవి. దీంతో పాటు అమెరికా తరపున భీకరమైన ఆయుధాలు, అదేంటంటే తాడు, తర్వాత ఆరో లాంటి, తర్వాత పేట్రియాట్ లాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లాంటి వరల్డ్స్ ద బెస్ట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు అక్కడ ఉన్నాయి. ఏజీసీ సిస్టమ్ అనేది ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ రక్షిస్తుంది. దీంతో తొమహాక్ అని మిసైల్స్ నది రెడీగా పెట్టింది. న్యూక్లియర్ సబ్మెరైన్ ఓయో క్లాస్ ని అక్కడ పెట్టింది, ఏది నిమిట్జ్ క్లాస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. ఆ విధంగా అమెరికా ఆర్మాడా ఆయుధ మోహరింపులు గత కొన్ని సంవత్సరాలు చూస్తే అతిపెద్ద ఆయుధ మోహరింపులు ఇరాన్కి వ్యతిరేకంగా పర్షియన్